సర్ఫరాజ్ ఖాన్ విషయంలో భారత సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మంచి ప్రదర్శన చేస్తున్నప్పుడు కనీసం జట్టులోకైనా తీసుకోవాలి కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవలే దాదాపు 17 కేజీల వరకు తగ్గి ఫిట్నెస్ సాధించిన అతడు దేశవాళీలోనూ పర్వాలేదు అనిపించే ప్రదర్శన ఇచ్చాడు. కానీ భారత్ ఏ జట్టులో కూడా స్థానం దక్కలేదు. దీంతో అతడి టెస్ట్ భవిష్యత్తు ప్రమాదంలో పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం ఇవ్వలేకపోవడానికి అతడి బ్యాటింగ్ ఆర్డరే కారణమని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా ఏతో మ్యాచ్లకు యువ ఆటగాళ్లు ఆయుష్ మాత్రే, జగదీశన్ ను భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. సాయి సుదర్శన్ ను పంత్కు డిప్యూటీగా నియమించారు. మాత్రే జగదీశన్ జోడీ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సాయి సుదర్శన్ వన్డౌన్లో వస్తాడు. ఆ తరువాత దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్లో ఒకరు ఆడతారు. 5వ స్థానంలో రిషబ్ పంత్ ఉండనే ఉన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఎక్కువగా ఈ 5వ స్థానంలోనే బ్యాటింగ్ చేస్తాడు. రంజీల్లో ముంబైకి ఆడేటప్పుడు కూడా అతడిది ఇదే స్లాట్. ఇప్పుడు పంత్ రావడంతో సర్ఫరాజ్ ను బెంచ్కే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది క్రికెట్ వర్గాల అంచనా. అందుకే సర్ఫరాజ్ కు అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో భారత జట్టుకు సర్ఫరాజ్ ప్రాతినిధ్యం వహించడం కష్టమేనా అనే అనుమానాలు అభిమానులకు రావడం సహజమే. అయితే ఇప్పటి వరకు 5వ స్థానంలో ఆడుతున్న సర్ఫరాజ్ తన బ్యాటింగ్ ప్లేస్ ను మార్చుకుంటే ఉపయోగం ఉండొచ్చని క్రికెట్ పండితులు అంటున్నారు.